వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడాను ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకి వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి, ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మే మాసంలో కర్కాటక రాశి వారికి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుందని మనం చెప్పుకోవచ్చు. చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. జాబు లేని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ గురించి ఎవరైతే కనుక చూస్తూ ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా కనుక ఇప్పటిదాకా క్లారిటీ లేకుండా ఉంటే లైఫ్లో పర్టికులర్గా ఉద్యోగ రీత్యా చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గమనించాలి. మనం ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, హ, డాడీ, డూడే అన్న లెటర్స్ అంతా కూడా కర్కాటక రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారుతున్నాయి. శుక్రుడు 11వ తారీఖున, 14వ తారీఖున వచ్చి కుజుడు 14వ తారీఖున, శుక్రుడు ఇందులో కుజుడు 11వ తారీఖున, శుక్రుడు 14వ తారీఖున, బుధుడు సూర్యుడు 15వ తారీఖు మారుతూ ఉండటంతో ఈ యొక్క గ్రహాల మార్పు ఈ మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం తీసుకుంటే
10 నుంచి 11కు మారడంతో సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు అని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా క్రియాఫలం చేస్తున్న పనికి సరైన ఫలితం ఉంటుంది. తర్వాత విత్త లాభం, ధనం చాలా బాగుంటుంది. పుష్టిగా ఉంటారు, ఆర్థికంగా బాగుంటారు. అయితే దుఃఖప్రదంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దేనికో వృధాగా ఏమంటే టూ మచ్ ప్రెషర్ అయ్యి దాని ద్వారా కొంచెం బాధపడే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. ఇందులో మనకు పాజిటివ్‌గా దాదాపు 70% ఉంది. ఒక 30% మాత్రం కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుందని గమనించుకోవాలి. ఫస్ట్ సూర్యుడు 11వ హౌస్‌లో ఉండటంతో ఇది ఒక మంచి పొజిషన్, ఒక మంచి పరిస్థితి అని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా అంటే అర్ధచ్చ స్వకులాచారః గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ ఏకాదశికే రవి అంటారు. అంటే 11వ స్థానంలో గనక సూర్యుడు ఉంటే వీళ్ళకి అర్ధచ్చ ధనం ప్రకారం బాగుంటుంది. కులాచార అంటే పండగలు, ఫెస్టివల్స్ అవన్నీ చక్కగా అటెండ్ అవుతూ తర్వాత వెకేషన్కి వెళ్తూ ఉంటారు. గృహే నిత్య ఉత్సవం శుభం, శుభకార్యాలు బాగా జరుగుతూ ఉంటాయని గమనించుకోవాలి. నిత్య మాధుర్య భుక్తిచ్చ అంటే ఎప్పుడు చక్కగా మంచి మంచి పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతూ చక్కగా ఉంటారని గమనించుకోవాలి. ఉద్యోగ ప్రాప్తి, ధనలాభము మంచి జరుగుతుందని గమనించుకోవాలి. అంటే సూర్యుడు ఒక మంచి పొజిషన్లో ఈ రాశి వాళ్ళకు ఉన్నారని గమనించాలి. అయితే కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటం, తర్వాత సదా ఉద్యోగ సంచారం, ఉద్యోగంలో బాగా తిరుగుతూ ఉంటారు. కొంచెం ప్రెషర్ ఉంటుందని గమనించాలి. నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, టయానికి భోజనం తినకపోవటము, తద్వారా గ్యాస్ట్రైటిస్ రావటము, తర్వాత మానసికంగా టెన్షన్గా ఉండటం, గుబులుగా ఉండటము, ధైర్యం సాహసం లేకుండా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తద్వారా జాబులో కూడాను విపరీతంగా తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం విపరీతమైన ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ధన వ్యయం చేస్తూ ఉంటారు. అది కూడా బట్టలు కొనడానికి, ఫ్యాషన్కి, డిజైన్కి, వేరే వాళ్ళకి తిరగటానికి చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా వ్యవసాయానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన వాటిలో ఆటంకాలు కలుగుతాయని గమనించుకోవాలి. శత్రుపీడం, చోర బాధ, మహాభయం అంటే కృష్యాది సర్వ విఘ్నం అంటే కష్టపడితే సరిగ్గా పని రాకుండా ఆటంకాలతో కూడుకున్న రిజల్ట్ వస్తుంది. తద్వారా విపరీతంగా భయాన్ని గొలిపే పరిస్థితులు ఉంటాయని గమనించాలి. అది మనం గ్రహాల ప్రకారం చూసుకుంటే ఎలా ఉందో చూసుకున్నాం. ఇప్పుడు మనం నక్షత్రం ప్రకారం చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే చాలా పాజిటివ్గా, లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సౌఖ్యంగా కూడా ఉంటుందని గమనించుకోవాలి. లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. అయితే ఛాలెంజ్ చూసుకుంటే దేహ పీడనము, అతి భయము, నాశనం. పర్టికులర్గా అనుకోని లగ్జరీ, కంఫర్ట్స్, తర్వాత భోగం, లవ్, మ్యారేజ్ ఇట్లాంటి లవ్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అతిగా భయపడుతూ ఉంటారు. దేహ పీడనం, శారీరకంగా కూడా కొంచెం అలసటగా ఉండే అవకాశం ఉంటుంది కుజుని వలన గమనించాలి. పుష్యమి నక్షత్రానికి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. పరవాసము, ఫారిన్లో ఉండటం, ఫారిన్లో స్టే చేయటము, లేదంటే ఫారిన్ వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అదే ఆశ్లేష నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి చాలా క్షేమంగా ఉంటారు. పరవాసము, అవుట్ స్టేషన్లో ఉండటం, లేదంటే బయట ఊళ్ళల్లో వీళ్ళు అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. అతిగా భయపడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువగా చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల అతిగా భయపడే అవకాశం ఉందని గమనించాలి. ఇందులో మీరు రెమెడీస్ చూసుకుంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి సుఖంగా, కంఫర్టబుల్గా ఉండే విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో రెమెడీస్లో చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ కుజుడికి సంబంధించి కొంచెం రెమెడీలు చేస్తే చాలా బాగుంటుంది. కందులను ధ్యానం చేయటం, హనుమాన్ చాలీసా చదవటము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, భుజంగ స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఇండివిజువల్గా మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే చక్కగా జాబులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ కార్యసిద్ధి మాత్రం చదివినా కానీ బాగుంటుంది. సో ఈ రాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఉంది. ఛాలెంజెస్ చాలా తక్కువగా ఉందని గమనించాలి. సో ఇండివిజువల్గా జాతకం చూపించుకునే వాళ్ళకి స్క్రీన్ ద్వారా కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. శుభం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము, వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి,
అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అనేది దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలా సార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అటిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35, 45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు, ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఇంట్లో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ఇంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.